హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. తెనాలి చెన్నై రైల్వే మార్గంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఒక సంచలనాత్మక ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగుల మీద రైల్వే పోలీసులు అయితే కాల్పులకు పాల్పడిన సంఘటన అయితే జరిగింది. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రైల్వే సిగ్నలింగ్ను మొత్తంగా కూడా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేసి ఆ తర్వాత సిగ్నల్ వేసి ఆ రైల్లో దోపిడీకి పాల్పడే విధంగా కూడా ఇద్దరు దుండగులు యత్నించడాన్ని రైల్వే పోలీసులు గుర్తించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో దుండగులు ఇద్దరు కూడా రైల్వే పోలీసుల మీద రాళ్లు రవ్వడంతో అప్రమత్తమైన పోలీసులందరూ కూడా వెంటనే కాల్పులకు పాల్పడిన సంఘటన అయితే ఉంది. ముఖ్యంగా ఇద్దరు దుండగుల మీద దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సంఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు మంగళవారం ఉదయం ఇటు ఆలూరు ఇటు కొండముడి మధ్య స్టేషన్ల మధ్య ఆలూరు కొండముడి మధ్య 377వ మైల్ రాయి వద్ద కూడా ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంఘటన చూస్తే కనుక తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిస్థితి ఉంది. 2:30 గంటల సమయంలో ఇక్కడ నరసరావుపేట ఎస్ఐ అట్లాగే ఇక్కడ రైల్వే సిబ్బంది కలిసి నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ పెట్రోలింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు వీరికి తారసపడినట్లు చెప్తా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా దుండగులు కూడా చేతులకి గ్లౌజులు వేసుకుని అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సమయంలో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసి వారిని చూసి దూరం నుంచి చూసి అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరు కూడా ఈ పోలీసుల మీద రాళ్ళు రువ్వి పరారైపోయిన పరిస్థితి ఉంది. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు కూడా వారి మీద 10 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలించినప్పటికీ పక్కనే ఉన్నటువంటి ట్రాక్ పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళిపోయి వారు అక్కడి నుంచి కూడా పరారైపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయం తీవ్ర సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు సిబ్బందితో కలిసి ఇటు పొన్నూరుకు సంబంధించి సివిల్ పోలీసులు అట్లాగే రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ బృందం మొత్తంగా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని అక్కడ ఆధారాలు అయితే సేకరించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా అక్కడ ఈ దుండగులు ఉపయోగించినటువంటి చేతి గ్లౌజులు కొన్ని ఆనవాళ్ళు వాళ్ళని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే పోలీసులు ఏదైతే 10 రౌండ్లు కాల్పులు జరిపారో దానికి సంబంధించిన బుల్లెట్స్ ఆనవాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. వాటిని కూడా చూసి మొత్తంగా అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన అనేది కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది చాలా సంచలనాత్మక ఘటనగా చెప్పుకోవచ్చు. పోలీసుల మీద దుండగులు రాళ్ళు రువ్వేంత ధైర్యం చేశారంటే వారు అసలు ఏ విధంగా ఈ ప్లాన్ చేశారనేది కూడా అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవలే చూసుకుంటే డీఎస్పీ రైల్వే గుంటూరు డీఎస్పీ అక్కేశ్వరరావు అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఒక వీడియో బయట కూడా విడుదల చేశారు. 10 రోజుల క్రితం విడుదల చేసిన బయట ప్రకారం చూస్తే కనుక ఏదైతే చాలామంది దుండగులు ఇటు రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి రైళ్లలో చోరీకి పాల్పడుతున్నట్లుగా కూడా తమకి సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి చర్యలకు పాల్పడే వారి మీద అవసరమైతే రాత్రి గస్తీ సమయంలో ఫైరింగ్ కూడా వెనకాడేది లేదని అయితే డీఎస్పీ అక్కేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. ఈ ఘటన ఇది 10 రోజుల క్రితం ఒక వీడియో బయట అయితే విడుదల చేశారు. ఇది జరిగిన తర్వాత డీఎస్పీ హెచ్చరిక చేసిన తర్వాత సరిగ్గా 10 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చూసుకోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆ దుండగులు ఇద్దరు ఉన్నారో వారిని గుర్తించేందుకు 6 ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపి గాలింపు చేస్తున్నట్లు కూడా డీఎస్పీ అక్కేశ్వర అయితే తెలియజేశారు. ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఇదే మార్గంలో ఇటు తెనాలి చెన్నై మార్గంలోనే ఇక్కడ ఒంగోలు బాపట్ల సమీపంలో ఒక రైలు దోపిడీ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ ఘటన జరగడం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. అంటే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి సిగ్నల్ పడేలా చేసి రైలు ఆగిన తర్వాత అందులో అర్ధరాత్రి సమయంలో దోపిడీకి పాల్పడాలని చెప్పి అయితే దుండగులు చేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకైతే గురి చేస్తుంది. అంటే ఈ విధంగా ట్యాంపరింగ్ చేసి సిగ్నల్ ఆపటం వల్ల రైలు ఆగిపోతుంది. ఇదే సమయంలో ఇటు డౌన్ లైన్లో కానివ్వండి అప్ లైన్లో కానివ్వండి ఆ మార్గంలో ఏదన్నా వేరే రైలు వస్తే కనుక తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గస్తీ ముమ్మరం చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు ట్రాక్ వెంబడి కూడా గస్తీ ముమ్మరం చేశారు. అంటే తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 2:30 గంటల సమయంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వైపు పోలీసులు గస్తీ చేస్తున్న సమయంలో వారిద్దరూ తారసపడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక ఎస్ఐ సిబ్బంది రైల్వే సిబ్బంది కూడా ఆ సమయంలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో గస్తీ
ఫుట్ పెట్రోలింగ్ అంటే రైల్వే ట్రాక్ అమ్మటి వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఈ దుండగులు ఇద్దరు కూడా తారసపడ్డారు. ఆ తారసపడిన సమయంలోనే వాళ్ళు రాళ్ళు రవ్వటం, పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం మళ్ళీ కాల్పులు చేయటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే పోలీసులు చేస్తున్న హెచ్చరికలను దుండగులు ఖాతరు చేస్తున్నట్టుగా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల డీఎస్పీ చేసిన హెచ్చరికలు కూడా ఖాతరు చేస్తూ ఈరోజు దుండగులు ఈ విధమైనటువంటి చోరీ యత్నానికి, సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడ్డారంటే వారు ఏ విధంగా దీన్ని ప్లాన్ చేశారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రైల్వే యంత్రాంగం పూర్తిగా దీని మీద సీరియస్గా తీసుకుంటా ఉంది. అధికారులు కూడా పూర్తి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇటువంటి ఘటనలకి ట్యాంపరింగ్ కానివ్వండి, దోపిడీ పాల్పడితే కనుక అవసరమైతే కాల్చిపడేస్తామని చెప్పి చేసిన హెచ్చరికలను ఈరోజు వాళ్ళైతే రుజువు చేసినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు రైల్వే డీఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేరస్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడుబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్గా ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జిఆర్పి సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, ఏసీబీ కానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి, అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు వెనకాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి పోలీసులు అన్నిత్యం గస్తీ చేస్తూ అలర్ట్గా ఉన్నారని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్ ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా సదరు నేరస్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతారు.
విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.